నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో రోజు రోజుకు చెలరేగిపోతున్న యువకుల మధ్య ఘర్షణ. హేమంత్ తో పాటు మరో యువకుడిపై కత్తితో దాడి. ప్రభుత్వ ఆసుపత్రిలో తరలింపు. కేసు నమోదు చేసి పోలీసులు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం వీవీప్యాట్ల ప్రదర్శన. కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జగనన్న మా జీతాలు పెంచండి, మా కుటుంబం కాపాడండి అంటూ పొర్లు దండాలు చేస్తూ మున్సిపల్ కార్మికుల నిరసన. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్ల నంద్యాల పట్టణం రోడ్లన్నీ గుంతలమయం. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పట్టించుకునే అధికారులు. కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక. 7వ తేదీ సమావేశాన్ని విజయవంతం చేయండి. సంఘ నాయకులు వెల్లడి. రోడ్డు ప్రమాద నివారణ కొరకు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన సదస్సులు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరండి. జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి వెల్లడి. ద్వైవార్షిక నగదు మంజూరు కింద జిల్లాలో 2585 మంది లబ్ధిదారులకు 4.02 కోట్ల లబ్ధి. మైనార్టీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా. నంద్యాలలో మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉధృతం. మద్దతు తెలిపిన టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల పాలిటెక్నిక్ కాలేజ్ సమీపంలోని మున్సిపల్ హైస్కూల్ ప్రాంతంలో విద్యార్థులు అనీష్, హేమంత్లపై ప్రత్యర్థి చరణ్ గ్యాంగ్ సభ్యులు దాడి చేసి కత్తులతో పొడిచారు. వీరంతా విద్యార్థులు కాకపోయినా పాలిటెక్నిక్ కాలేజ్ కేంద్రంగా చేసుకుని కొద్ది నెలలుగా విద్యార్థుల గొడవల్లో జోక్యం చేసుకుంటూ పంచాయతీలు చేస్తూ దందా చేస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం అనీష్, చరణ్ గ్యాంగ్ సభ్యులు ఘర్షణ పడ్డారు. పోలీసులు రావడంతో వీరు పరారయ్యారు. మళ్లీ అనీష్, హేమంత్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంతంలో ఎదురుకావడంతో చరణ్ గ్యాంగ్ ఘర్షణకు దిగింది. చరణ్, సుభాన్, ఫయాజ్ కత్తులతో అనీష్, హేమంత్లను పొడిచి పరారయ్యారు. స్థానికులు వీరిని నంద్యాల జీజీహెచ్లో చేర్పించగా కోలుకున్నారు. పోలీసులు చరణ్ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ ఇయర్ కొంచెం ఆపరేషన్ ఇంట్లోనే ఉంటాను. నేను మా ఫ్రెండ్ పాలిటెక్నిక్లో ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఈవినింగ్ వెళ్తున్నాను. మధ్యాహ్నం పాలిటెక్నిక్లో నైట్లో ఏదో విషయం సార్, ఎవరో వాళ్ళు తెలియదు. దాంట్లో చిరాకు మమ్మల్ని చూసింది అక్కడ సైడ్ నుంచి ఉంటే క్యాంటీన్ దగ్గర. అప్పుడు చూసి ఈవినింగ్ నడుచుకుంటా గవర్నమెంట్ స్కూల్ దగ్గర వెళ్తుంటే టిక్క దగ్గర వెళ్తుంటే పిలిచాను. వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు నేను ఫ్రెండ్ వెళ్తుంటే పిలిచినారు, మీరు వాళ్ళకి సపోర్ట్ అయ్యాను లేదా నేను అసలు నాకు ఎవరికి సపోర్ట్ అయ్యాను సారీ అని కూడా చెప్తున్నాను. అయినా వాళ్ళ కొట్టడానికి వచ్చాను, కొంచెం కొట్టడానికి వచ్చారు. నాకు డిఫెండ్ చేసుకున్నాను. ముగ్గురు దగ్గర వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి. ఇంకా కొట్టినారు. ఫస్ట్ వాళ్ళకి కత్తితో ఇట్లా కొట్టినారు. వాళ్ళకి మళ్ళీ ఇక్కడ మిస్ అయినాక నాకు కూర్చుంది. ఎవరు వాళ్ళు? దేవనాథ్, చరణ్, ఫయాజ్, సుభాన్ ముగ్గురు. వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? వాళ్ళు అక్కడే ఉంటారు. ఇప్పుడు అక్కడే ఉంటారు. డిమాండ్ రోజు షాప్ ఉంది, అక్కడే ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారు? నేను మాది ఇక్కడనే పక్కనే ఉంది. సాగు అక్కడ హాస్టల్ ఉంది. ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ కోసం హోటల్ నడుచుకుంటా. అప్పుడు పిలిచినారు. అంటే మీ మీద ఎందుకు అటాక్ చేశారు అసలు? మధ్యాహ్నం అక్కడ ఉన్నామని వాళ్ళకి సపోర్ట్ అయింది. మధ్యాహ్నం ఏం జరిగింది? సంథింగ్ ఇష్యూ వాళ్ళు ఎవరెవరికి ఎవరో తెలియదు అన్న వాళ్ళు బయట చరణ్ వాళ్ళకి ఇంకా పెంచుకున్నారు. అక్కడనే ఉంటుంది. ఏమైనా అయితే వాళ్ళందరూ బైక్ స్పీడ్ ఉంటే ఆపినారు.
వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో పోలీస్ వాళ్ళు వచ్చింటే వెళ్ళిపోయారు అందరూ. మమ్మల్ని అక్కడ చూసి సాయంత్రం పిలిచింది. సారీ అని చెప్పినా కూడా జరగదు. ఏం చేయాలని కూడా ఇంకా డిఫెండ్ చేసుకున్నా. ఇంకా కుటుంబం వచ్చింది అప్పుడు వచ్చి ఇంకా అందరు వచ్చింటే వెళ్ళిపోయాడు. గట్టిగా వచ్చింది మాట్లాడు, అందరు వచ్చింటే వెళ్ళిపోయాడు. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ ఓపెన్ చేస్తాను. టెక్ స్కూల్ దగ్గర ఆఫ్టర్నూన్ పాలిటెక్నిక్ దగ్గర గొడవ జరిగిందండి ఒకటి. మేము ఆడ జస్ట్ ఉన్నాం అంతే. ఉన్నందుకు ఆ పిల్లోడు చూసాను మమ్మల్ని ఉన్నారని, ఆ గొడవలో ఉన్నారని ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నాం. మనం జస్ట్ అట్లా ఉన్నాం, ఇన్వాల్వ్ కాలే. మనం ఆ గుంపులో ఉన్నట్టు చూసి మేము ఈవినింగ్ అది స్కూల్ దగ్గర పోతుంటే మమ్మల్ని ఆపి ఏం మీరు ఉన్నారు కదా గొడవలో, మీరు ఎందుకు ఉన్నారా గొడవ అని మళ్ళీ రివర్స్ అయ్యాను. మేము గట్టిగా మాట్లాడే లోపల వెపన్ తీసి మన అటాక్ చేసింది. నాకు ఇక్కడ దెబ్బ తాకి మేము అతన్ని కాపాడే లోపల నాకు ఇక్కడ దెబ్బ తాకింది. రివర్స్ వెపన్ తీసుకుని వాళ్ళని కడుపు కూర్చుంది. వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు దగ్గర వెపన్ ఉంది. మేము ముగ్గురు ఉన్నాం అంతే. వాడు కూర్చుని నేను కత్తి తీసుకుని కూర్చున్నాను. నాకు ఇక్కడ కత్తి తీసుకుని రివర్స్ కొట్టినాడు. నేను డిఫెండ్ చేస్తున్నాను. దాని తర్వాత వాడిని పడింది. వాడిని కాపాడే లోపల నాకు ఇక్కడ పడింది అనమాట. అని పొడుస్తుంది. ఇంకా ఎమ్మడే నన్ను దుబ్బి వాడిని కూర్చుంది. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈవీఎం వీవీప్యాట్ల ద్వారా ఓటు వేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమ్మూన్ అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం వీవీప్యాట్ల ప్రదర్శన కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఏ పుల్లయ్య మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయాలని సిబ్బందికి సూచించారు. 1 చొప్పున 2 ప్రచార రథాలను ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లకు ఓటు వేయడం ఎలా అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఓటరు పోర్టల్లో తమ ఎపిక్ నెంబర్ను ఎంటర్ చేసి వివరాలను పరిశీలించుకోవాలని తెలిపారు. సేమ్ వస్తుంది, అది నొక్కితే అది వస్తుంది. ఇప్పుడు చూడండి బీప్ సౌండ్ వస్తుంది. ఈ బీప్ సౌండ్ వస్తేనే మీకు ఓటు రికార్డ్ అవుతుంది. రికార్డింగ్ రిసెప్ట్ ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ కంట్రోల్ చేయడంలో ఓటు ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒకటే చూసుకోవాలి. 10% పడుతుంది. ఈ 2 లోపల ఉన్నాయి, లోపల ఉన్నాయి. బయట ఉంటుంది చాలా దగ్గర మళ్ళీ పార్టీ వాళ్ళు ఏజెంట్ వాళ్ళు ఉంటారు. అంటే ఎక్కువ సారి వస్తకుండా ఒక పర్సెంట్ ఒకసారి వస్తే తను మీరు ఇప్పుడు తీయండి. వాళ్ళని కొట్టాక రాదు, మళ్ళీ నువ్వు మాట్లాడు. నువ్వు చెప్తా. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నంద్యాల కలెక్టర్ ఆఫీసులోని డిఆర్ఓ సెక్షన్ నందు ఈవీఎం మిషన్ అవేర్నెస్ అంటే ఓటు ఎలా వేయాలి అనే దానిపైన అవగాహన కోసం వర్కింగ్ డేస్లో గవర్నమెంట్ వర్కింగ్ డేస్లో 5 to మార్నింగ్ ఉదయం 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓటు ఎలా వేయాలి అనే దానిపైన అవగాహన కోసం ఇక్కడ ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేయడం అనేది. ఎవరైనా ఏదైనా అవగాహన తెలుసుకోవాల్సి ఉంటే ఇక్కడ సంప్రదించి అవగాహన చేసుకోగలరని కోరుతున్నాం. కొత్తగా ఓటు నమోదు అయిన వాళ్ళకు, అలాగే కొంచెం మారుమూల ప్రాంతాలలో ఉండే వాళ్ళకు ఓటు ఎలా వేయాలి, మనం వేసేదానికే ఓటు వస్తుందా లేదా అనే అవగాహన ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. అందరికీ నమస్కారం. ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఆదేశాల మేరకు మరియు జిల్లా కేంద్రంలో మరియు అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ఓటర్ అవగాహన కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ అవగాహన ఓటర్ అవగాహన కేంద్రాల్లో మరి జిల్లా కేంద్రంలో ఒక ఈవీఎం ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా అన్ని నియోజకవర్గ స్థాయిలో 2 ఈవీఎంస్ను తీసుకొని ఆ గ్రామాలు సందర్శించడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రం సందర్శించి అక్కడ ఓటర్లకు అవగాహన కల్పించడం కోసము సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించి ఆ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా అంటే ఓటు ఏ విధంగా అక్కడ బ్యానర్ కూడా ఉంటుంది, దాంతోపాటు ఓటర్ ఏ విధంగా నమోదు చేసుకోవాలి, తర్వాత ఏదైనా తొలగింపులకైతే ఏ విధంగా నమోదు చేసుకోవాలి అనేటువంటివి, అదేవిధంగా ముఖ్యంగా ఈ ఈవీఎంల పైన ఓటింగ్ ఏ విధంగా చేయాలి, అభ్యర్థులను ఏ విధంగా ఎంచుకోవాలి అనేటువంటి దానిపైన పూర్తి అవగాహన కోసం ఎన్నికల కమిషన్ వారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ విధంగా ఈవీఎంస్ను కూడా అన్ని అవగాహన కొరకు నియోజకవర్గ కేంద్రాలకు మరి జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కార్యాలయము వచ్చేటువంటి సందర్శకులు మరి పని మీద వచ్చేటువంటి అర్జీదారులు అయితేనేమి, మిగతా ఎవరైనా పబ్లిక్ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ అవగాహన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన కేంద్రంలో మరి ఏ విధంగా ఓటు నమోదు చేసుకోవాలి అనేటువంటి విషయాలను వారికి పూర్తిగా వివరిస్తూ మరి ఇక్కడ అందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. కావున కలెక్టరేట్కు మరి జిల్లా కార్యాలయం కోసము జిల్లా కలెక్టర్ గారు మరి జాయింట్ కలెక్టర్ గారు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, జీవో నంబర్ 7 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అర్హులైన కార్మికులకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 11వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను నెరవేర్చాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట పొర్లు దండాలు పెడుతూ జగనన్న మా జీతాలు పెంచండి, మా కుటుంబాలను కాపాడండి, మున్సిపల్ కార్మికులకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంటూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య, కార్యదర్శి భాస్కరాచారి, నాయకులు ఆదాము, రామాంజనేయులుతో పాటు మున్సిపల్ కార్మికులు 100 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్ ఈ నిరవధిక సమ్మెకు టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ మద్దతుగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను, అసెంబ్లీలో చెప్పిన మాటలను నెరవేర్చాలని, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలను జీవో నెంబర్ 7 ప్రకారం అర్హులైన వారందరికీ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో మనం చేసేటువంటి పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సిఐటి పట్టణ కార్యదర్శి గౌస్ గారు మాట్లాడతారు. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే మిమ్మల్ని కూడా పట్టాల్సిన పరిస్థితి ఖచ్చితంగా నంద్యాలలో మాత్రం మేమైతే కమ్యూనిస్టులను సిఐటి వాళ్ళు ఎవరికి భయపడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇచ్చిన హామీ జగన్నే వహించాలా, ఎందుకంటే మున్సిపల్ కార్మికుల సమ్మె మూలంగా ఇప్పటికే రాష్ట్రం అంతా పెద్ద. కాబట్టి తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా ఫిరోజ్ గారితో అందరికీ పోటీ కార్మికులను తెచ్చి మేము పని చేపిస్తున్నామంటే ఒప్పుకునే క్వశ్చనే లేదు. రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ కార్మికులను ఎదుర్కొంటాం. కాబట్టి మా సమస్యలు తీర్చాలి. అట్లే ఫిరోజ్ గారు హామీ ఇచ్చారు. కార్మికులందరూ కనీస వేతనం 26,000 రూపాయలు, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు. కార్మికులందరూ రెగ్యులరు ఇవ్వాలి. కార్మికులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మున్సిపల్ కార్మికులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మున్సిపల్ కార్మికులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మున్సిపల్ కార్మికులందరూ రెగ్యులరు చేయాలి. మున్సిపల్ కార్మికులందరూ రెగ్యులరు
13 మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ డిస్క్ అలవెన్సులు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ కనీస వేతనము సమాన పనికి సమాన వేతనం ప్రకారము 26,000 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మరియు ఇల్లు కట్టించి ఇవ్వాలని, అలాగే మున్సిపల్ కార్మికులందరికీ జీవో నెంబర్ 7 ప్రకారము స్కిల్ సెమీ స్కిల్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11వ రోజు సమ్మె పిలుపులో భాగంగా రాష్ట్ర కమిటీ ఈరోజు కార్యక్రమం ఇచ్చింది. ఇప్పటికైనా కానీ కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించి వాళ్ళని చర్చలకు రాష్ట్ర నాయకులను పిలిపించి, అన్ని సంఘాల నాయకులను పిలిపించి వాళ్ళ న్యాయమైన సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలని చెప్పేసి నేను సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఎన్ఎండి ఫిరోజ్ గారికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం తరఫున విప్లవ వందనాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. 26,000 పెంచే వరకు ఈ ధర్నా ఇట్లానే సాగుతుంది. మేమంతా మద్దతుగా, మేమంతా మీతోని ఎన్ని రోజులు కానీ మీతోనే ఉంటామని కోరుకుంటూ, అట్టనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 2 నెలలే ఉంది మీకు ఈ ప్రభుత్వం, ఖచ్చితంగా ఇక్కడ నంద్యాల ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఖచ్చితంగా మీరు గద్దె దింపే వరకు మేమంతా మీకోసం ఇది చేస్తామండి. జై హింద్, జై తెలుగుదేశం. నంద్యాలలో ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే మీ వెంట కూడా పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జగనన్న అయినా ఎవరైనా మాకు ప్రజల కడుపు నిండాలా. ఈరోజు 26,000 పెద్ద సమస్య కాదు. ఎవరెవరికో జగన్ బట్టలు నొచ్చుతున్నాడు. ఏం ఉద్యోగస్తులకు బట్టలు నొక్కడానికి ఏమైనా చేతులు పడిపోయినాయా అని చెప్పేసి మేము ఈరోజు కోరుతా ఉన్నాం. ఏమయ్యా 50,000 మంది మున్సిపల్ వర్కర్లు ఈరోజు నువ్వే కదా చెప్పినావు, కరోనాలో ఏమి నీళ్లు నెత్తిన చల్లుకాల మీ అంత పని ఎవరు చేయలేడని చెప్పినావు. మరి చెప్పిన మంచి ఈరోజు నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చమంటున్నావు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేకుండా చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేకుండా చేస్తాన్నాడు. ఈ రోజు ఆప్కాస్ అని ఒక సంస్థ పెట్టి దాంట్లో కూడా అందరూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తప్ప పర్మనెంట్ కాదు. కాబట్టి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సంక్షేమ పథకాలు ఏమీ రావడం లేదు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్ల నంద్యాల పట్టణంలోని రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్న జనం పట్టించుకొని అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్ల నూనెపల్లి జంక్షన్ వద్ద రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నూనెపల్లి జంక్షన్ నుండి చుట్టుప్రక్క గ్రామాలకు వెళ్లడానికి అక్కడికి బస్సులు, ఆటోలు ఎక్కువగా, వీటిలోని దాదాపుగా అన్ని గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్లు పూర్తిగా గుంతలు పడ్డాయి. రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు పడటంతో ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. గుంతల విషయం తెలియని అనేక మంది వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నంద్యాల ఎంపీ కార్యాలయం వద్ద ఇలా ఉంటే పట్టణం ఎలా ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆటోనగర్ నుండి చాప్రేవులపల్లి వద్ద టోల్గేట్ ఉండటంతో లారీ దారులు ఎక్కువగా పట్టణాలకు రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు పట్టించుకోకపోవడంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కింది కొరిగి పెట్టి నీకు ఫోటోలు పెట్టినాయి. అది ఇప్పుడు వీళ్ళు జాతీ పెట్టి ఎక్కినారు. ఒక ఎంపీ ఆఫీస్ ఎదురుగా ఈ విధంగా ఉంటే ఈయన మొన్ననే మనం స్థానికంగా చూసినాము. బ్రిడ్జిమోట్లో RRR హోటల్ దగ్గర నిండు గర్భిణీ స్త్రీ, భర్త, కూతురు, ఆటో డ్రైవర్తో సహా ప్రమాదంలో గురైనారు. అసలు 8 గంటల వరకు హెవీ వెహికల్స్ పట్టణంలోకి రాకూడదని బోర్డులు పెట్టినారు. మరి ట్రాఫిక్ సిఏ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, కానిస్టేబుల్ గారు కానీ ఏం చేస్తున్నారు? బ్రిడ్జిమోట్లో హెవీ వెహికల్స్ రాకూడదు కదా. 8 గంటలు దాటిన తర్వాతనే హెవీ వెహికల్స్ రావాలి. యాక్చువల్గా అయితే ఇన్ని హెవీ వెహికల్స్ ఎట్లా వస్తున్నాయి?
మీరు డబ్బులు తీసుకొని పంపుతున్నారా? ఒకవేళ అది పడి అటువైపు పడి జనాల మీద పడింటే ఎంత ప్రాణ నష్టం జరిగేది? అధికారులు ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? నంద్యాల జిల్లా అయిన తర్వాత జనాభా పెరిగింది, ఉద్యోగస్తులు పెరిగినారు, చాలామంది ప్రయాణికులు పెరిగినారు. ఈ విధంగా ఉంటే ఇంకా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ఎంపీ ఆఫీస్ ఎదురుగా ఇంత గుంతలమై మారొద్దు. ఒకసారి గుంతలు చూడండి. ఈ విధంగా ఉంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఎన్నో రాళ్ళు చిట్లి మాకు కూడా ప్రమాదాలు గురైన, స్పీడ్గా వెళ్తారు, ప్రమాదాలు గురైనాయి. స్పీడ్ బ్రేకర్లు లేవు ఇక్కడ. ఒక చౌరస్తాలో స్పీడ్ బ్రేకర్లు ఉండాలి, లేవు. ఈ గుంతల రోడ్లో సిమెంట్ రోడ్డు ఉండాలి, మామూలుగా అయితే డాంబర్ రోడ్డు ఉండదు, లేచిపోతుంది. ఒక చౌరస్తాలో స్పీడ్ బ్రేకర్ లేవు. ఇన్ని హెవీ వెహికల్స్ హైవే రోడ్లో వెళ్ళాల్సిన హెవీ వెహికల్స్ అల్లా మొత్తం సర్వీస్ రోడ్లోకి వస్తున్నాయి టౌన్లోకి. ఇది చాలా చాలా తప్పు, దారుణం, అసలు దారుణం, చాలా దారుణం. ఆటో వాళ్ళకి కానీ వెహికల్స్ ప్రజలకంతా చాలా ఇబ్బంది, అందరికి ఇబ్బంది. అసలు అది ఆ వాళ్ళకి పడింటే కారు వెళ్ళేది, బైక్ వెళ్ళేది. మేము కేకలేసినాం, ఆ శబ్దానికి కేకలేసి ఏం జరిగిందో అని అవాక్కైనాం. ఆ వాళ్ళవే చూస్తారు మీరు 12-20 టన్నులతో పోయే ఇసుక లారీ దాదాపు 40 టన్నుల ఇసుక లారీ. ఇంత హెవీ వెహికల్ 5 గంటల నుంచి ఈడుంది. ఇక్కడ ఎందువల్ల అంటే ఆ రోడ్డు బాగలేని వల్ల. హైవే రోడ్డు మీద వెళ్తే టోల్గేట్ కట్టవలసి వస్తుందనే బాధ్యతతోనే ఈ హై వెహికల్స్ వల్ల ఇట్లా వస్తున్నాయి. కాబట్టి అధికారులు స్పందించి అన్ని హెవీ వెహికల్స్ వల్ల టౌన్లోకి రాకుండా హైవే రోడ్లోనే వెళ్ళేటట్టుగా చర్యలు తీసుకుంటే చాలా మంచిది, ప్రజలకు కూడా మంచిది. ఎటువంటి ప్రాణ నష్టం జరగదు, ఎటువంటి ప్రాణ నష్టం జరగదు, ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు, ఏ ట్రాఫిక్ సమస్య ఉండదు. గంట సేపు ట్రాఫిక్ అయింది. ఇంతసేపు నంద్యాల కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కె మద్దయ్య, కొంతలపాడు ప్రధాన కార్యదర్శి కె బలరాముడు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కావడంతో కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 7వ తేదీ ఆదివారం సాయిబాబా నగర్లోని కుబ్రా ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కుమ్మరి శాలివాహన నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరించడం జరుగుతుందని, కుమ్మరి శాలివాడ సంఘం కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని, అందరికీ సదుపాయాలు కల్పించడం జరిగిందని, నూతన కమిటీ సభ్యులు కుల సంఘానికి సహాయ సహకారాలు అందించాలని, అందరికీ అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు కె మద్దయ్య, కొంతలపాడు ప్రధాన కార్యదర్శి బలరాముడు, కోశాధికారి కె దస్తగిరి, అధ్యక్షుడు పట్నం రాముడు, ఉపాధ్యక్షుడు నాగభూషణం, కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీ యొక్క ప్రమాణ స్వీకారము రేపు 7వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారము మరియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిన కోరుతున్నాము. అదేవిధంగా మనకు చీఫ్ గెస్ట్గా తుగ్గల్ నాగేంద్ర గారు మరియు పుల్లయ్య సారు, రవీంద్ర సంస్థల పుల్లయ్య సారు, అనంతరమ్మ గారు చీఫ్ గెస్ట్గా వస్తారు. కావున ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలను. అక్కడ అన్ని వసతులు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వస్తారని కోరుతున్నాను. శాలివాహన అక్క చెల్లెళ్ళకు, మా అన్న తమ్ముళ్లకు, బంధుమిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడినందుకు, కొత్త జిల్లా బాడీ ఏర్పడింది కాబట్టి మనకు 7వ తారీఖు 10 గంటలకు ప్రమాణ స్వీకారము ప్లస్ క్యాలెండర్ ఆవిష్కరణ, అలాగే మన రవీంద్ర విద్యా సంస్థ పుల్లయ్య సార్ గారు, అలాగే తుగ్గిలి నాగేంద్రన్న గారు, అలాగే అనంతరమ్మ గారు, అలాగే మన కుల బంధువులు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి
మీ అందరూ ఆశీస్సులతో మనం అందరం బాగా ఉండాలని కోరుకుంటూ అందరం ప్రమాణ స్వీకారం చేసుకొని అందరం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శాలివాహన సంఘము గౌరవ అధ్యక్షుడు, నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు పట్నం రాముడు. శాలివాహన సంఘం నంద్యాల జిల్లా అయిన తర్వాత మొదటిగా జిల్లా బాడీ ఎన్నుకోవడం జరిగినది. ఈ జిల్లాకు గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారులకు రేపు 7వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉన్నది. దీనితో పాటు నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ, దీనికి పెద్దలు శ్రీ రుగ్గలి నాగేంద్ర గారు, శ్రీ గూడూరు పుల్లయ్య గారు, అనంతరమణ గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా శాలివాహన సంఘం తరఫున కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు రహదారి ప్రమాదాల నివారణ కొరకు ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణకు, రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రజలకు, విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు మొదలగు వారికి ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొంతమంది ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. కొంతమంది ఆటోలలో, బైక్లపైన మరియు ఇతర వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను లేదా తమ వారిని ఎక్కించుకుని ప్రయాణం చేయడం, ఎక్కువ మంది ప్రమాదానికి గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి ప్రమాదాల నివారణ కొరకు ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్లో ఆటోలలో, బైక్లపై, ఇతర వాహనాలపై పరిమితికి మించి ప్రయాణికులను చేరవేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హెల్త్ ఇష్యూ అది ఇదని చెప్తున్నారు. మంచి బండి అయ్యే వరకు వాళ్ళు ఏంటంటే తక్కువలో అవసరమైతే మీరే కొనుక్కుందరు, ముందైతే మాకు కొంత డబ్బు అప్పియండి అని చెప్పి ఇలా అప్పు తీసుకోవడం, ఈ జల్సాలకు అలవాటు పడిపోయి ఆ డబ్బు తీసుకున్న డబ్బు అంతా ఖర్చు పెట్టేయటం. వీళ్ళకి వేరే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, కేవలం ఇలాంటి చీటింగ్. ఇట్లాంటి ఆల్రెడీ 2 కేసులు కట్టడం జరిగింది. ఒక 4 దాకా ముద్దాయిల్ని 15-16 కార్ల దాకా సీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా జరుగుతున్నాయని నోటీస్కి వచ్చింది. బయట ఎక్కడో బయట నుంచి తెస్తున్నారు, హైదరాబాద్ కానీ ఇంకో ప్లేస్ నుంచి కానీ. ఇక్కడ తాకట్టు పెడతా ఉన్నారు. తాకట్టు పెట్టిన వాళ్ళు నష్టపోతున్నారు, డబ్బులు నష్టపోతున్నారు, తెల్లముఖం వేయాల్సి వస్తుంది. కాబట్టిగా తెలియని వ్యక్తుల దగ్గర ఎవరు కూడా తాకట్టు పెట్టుకొని, బళ్ళు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వటం అనేది జరగకూడదు. అలాంటి సందర్భం ఏమైనా వస్తే ఇమీడియట్గా టౌన్లో ఉన్న లోకల్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా అది ఒకటి కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే రకరకాల సర్వేలను ఇంట్లోకి వచ్చి నేరాలు చేస్తూ ఉన్నారు. నిన్న కూడా అట్లా మున్సిపల్ సర్వే అని చెప్పేసి ఇంట్లోకి వచ్చేసి నేరం చేశారని చెప్పి తెలిసింది. వాళ్ళు ఇంకా రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. దయచేసి కొత్త వ్యక్తుల్ని ఎవరు ఇళ్లలోకి రానివ్వద్దు. మీరు మీ ఆధారితం ఏముంది, ఐడెంటిటీ కార్డు ఏముంది, ఎందుకు వచ్చారు అనేది క్షుణ్ణంగా అడగాల. ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు, ఆ టైంకి రమ్మని చెప్పాలి. అంతకైతే డిపార్ట్మెంట్ అయినా సరే ఐడి కార్డు ఏది లేకుండా ఎవరిని కూడా ఇళ్లలోకి స్వేచ్ఛగా అనుమతిస్తున్నారు. అది అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. రకరకాలుగా చీట్ చేస్తూ ఉన్నారు, రకరకాలుగా నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ బారి నుంచి అప్రమత్తంగా ఉండాలనేది ఒకటి అందరికి కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. నంద్యాల సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి ద్వైవార్షిక నగదు మంజూరు కింద జిల్లాలో 2585 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 4.02 కోట్లు జమ చేశామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా తెలిపారు. నవరత్నాలు ద్వైవార్షిక నగదు పంపిణీ కార్యక్రమం ద్వారా ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ కారణాల చేత లబ్ధి పొందని 68,990 మంది అర్హులకు 97.76 కోట్ల రూపాయలను నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారుతో పాటు ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ఖాజీ మౌలానా అబ్దుల్ కలాం వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా మాట్లాడుతూ నవరత్నాల ద్వారా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి ద్వైవార్షిక నగదు మంజూరు కింద జిల్లాలో 2585 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 4.02 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి జమ చేశారన్నారు.
నంద్యాలలో 3వ రోజు మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరం దగ్గరకు వచ్చి టీడీపీ యువ నాయకులు ఫిరోజ్ వారి బృందం వచ్చి మద్దతు తెలపడం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కె ప్రసాద్, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రంజిత్ ప్రతాప్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మినిస్టర్లు వారి వేతనాలు లక్షలు పెంచుకోవడం జరుగుతుంది. కానీ సంపదను సృష్టించే కార్మికులు కనీస వేతనాలు అమలు చేయాలంటే వారికి మనసు రాదు. మున్సిపాలిటీలలో గత 30-40 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలంటే మనసు రావడం లేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటే చేతులు రావడం లేదు. కార్మికుని అవసరాలకు, నిత్యావసర సరుకులు పెరుగుదలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తే గాని కార్మికుని కుటుంబాలు గడవు. ఇలా అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జేఏసీని చర్చలకు పిలిచి సమ్మె ఉధృతం కాక మునిపే సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. గారికి ధన్యవాదాలు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అదేవిధంగా మీ ఏ డిమాండ్ కానీ మీరు చెప్తున్నారు కదా, మీకు పర్మిట్ చేయాలా కంపల్సరీ ఏదన్నా డిమాండ్ కానీ మీరు అందరూ నాకు ఒక ఇది లెటర్లో రాసియండి. రేపు ఆలగడ్డకి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. దానికోసం ఎవరన్నా మీరు తరపు నుంచి వస్తే ఖచ్చితంగా మాట్లాడిపించి ఖచ్చితంగా మీ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నేను చూసినాను మున్సిపాలిటీ వాళ్ళ సమస్యలు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువ అని చెప్పి ఆనాడు మోసపూరిత వాగ్దానాలతో ఓట్లు వేపించుకొని అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమాత్రం కూడా గత 20-30 సంవత్సరాలు పనిచేస్తున్న మున్సిపాలిటీ వర్కర్లను మరి వారి సీనియారిటీ బట్టి పర్మిట్ చేయాలని చెప్పి అనేక సందర్భంలో చెప్పినా కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు. దానికి అవకాశం లేకపోతే కనీసం 26,000 జీతం ఇవ్వండి, వారికి బతకడానికి అవకాశం లేదు. వాళ్ళ పిల్లలకు, చదువులకు, వాళ్ళ అనారోగ్య పాలైతే వాళ్ళ హాస్పిటళ్లకు అన్నిటికీ లెక్కలు గవర్నమెంట్ లెక్కలు 26,000 రూపాయలు చెప్తుంది. అదేవిధంగా ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసము ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినాక మరి మీ అటువంటి నాయకులు టీడీపీ ప్రభుత్వానికి పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, మున్సిపాలిటీ కార్మికుల సమస్యలపైన మీ ద్వారా వారికి తెలపరిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము ఏఐటీసీగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాలలో రోజు రోజుకు చెలరేగిపోతున్న యువకుల మధ్య ఘర్షణ. హేమంత్తో పాటు మరో యువకుడిపై కత్తితో దాడి. ప్రభుత్వ ఆసుపత్రిలో తరలింపు. కేసు నమోదు చేసి పోలీసులు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం, వీవీప్యాట్ల ప్రదర్శన. కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జగనన్న మా జీతాలు పెంచండి, మా కుటుంబం కాపాడండి అంటూ పొర్లు దండాలు చేస్తూ మున్సిపల్ కార్మికుల నిరసన. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్ల నంద్యాల పట్టణం రోడ్లన్నీ గుంతలమయం. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పట్టించుకునే అధికారులు. కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక. 7వ తేదీ సమావేశాన్ని విజయవంతం చేయండి. సంఘ నాయకులు వెల్లడి. రోడ్డు ప్రమాద నివారణ కొరకు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన సదస్సులు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరండి. జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి వెల్లడి. ద్వైవార్షిక నగదు మంజూరు కింద జిల్లాలో 2,585 మంది లబ్ధిదారులకు 4.02 కోట్ల లబ్ధి. మైనార్టీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా. నంద్యాలలో మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉధృతం. మద్దతు తెలిపిన టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.